గడ్డం పొలిటికల్ అకాడమీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మేకల రాములన్న యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మరియు తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షులు జేఏసీ చైర్మన్ భేరి రామచంద్ర యాదవ్ బృందం హైదరాబాద్ నడిపొడ్డున ఉన్న బర్కత్పుర నారాయణగూడ ఫ్లైఓవర్ పక్కన ఉన్న బీసీ కార్యాలయంలో గడ్డం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడ్డం పొలిటికల్ అకాడమీ ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా మరియు లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ నుండి జీహెచ్ఎంసీ మేయర్ వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని కుతూహలం ఉన్న యువత, మహిళలు మరియు ఎవరైనా సరే బీసీకి చెందిన వారు ఈ పొలిటికల్ అకాడమీ ట్రైనింగ్ లోని పాల్గొనవచ్చునని చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మొదటగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అగ్రవర్ణాల వాళ్లే అధికారంలో ఉంటూ సామాజిక న్యాయం బీసీలకు దక్కకుండా చేస్తున్నారని, మన బీసీ సామాజిక వర్గాలైన 135 బీసీ కులాలు తమ తమ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఉత్సాహం ఉన్న యువత గాని, నాయకులు గాని ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులకు హాజరు కావాలని తెలంగాణ బీసీ ప్రజానికానికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా 33 జిల్లాల్లో నుండి 119 ఎమ్మెల్యే నియోజకవర్గాల వరకు రాజకీయ శిక్షణ అకాడమీలో పాల్గొని రాజకీయ అనుభవాన్ని సాధించుకుని ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని ఎన్నికల్లో పోటీ చేసి అధికారమే అంతిమ లక్ష్యంగా పనిచేద్దామని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు తన సందేశంలో బీసీలందరూ ఈ గడ్డం పొలిటికల్ అకాడమీలో రాజకీయ కుతూహలత కలిగిన యువతి, యువకులు మరియు బీసీలందరూ పాల్గొని శిక్షణ పొంది తమ తమ నియోజకవర్గాల్లో సర్పంచ్ నుండి హైదరాబాద్ మేయర్ వరకు మరియు చట్టసభలను పోటీ చేసి గెలిచి నిలిచి అధికారం సాధించాలని కోరటమైనది. మన బీసీల్లో ఐకమత్యం లేక 75 సంవత్సరాల దూరంగా ఉండటం జరిగింది. ఇప్పుడు ఐకమత్యంతో అధికారం సాధిద్దామని బీసీలందరూ సహకరించి అన్ని సంఘాలు ఏకమై అధికారం సాధించాలని చెప్పడం జరిగింది. ముఖ్య నాయకుడు తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు జేఏసీ చైర్మన్ భేరి రామచంద్ర యాదవ్ తన సందేశంలో బీసీలందరూ ఏకం కావాలని, ఐక్యమత్యంతో అధికారమే అంతిమ లక్ష్యంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకుందామని ఓబీసీ ప్రజలకు మరియు బహుజన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ పిలుపునివ్వటం జరిగింది. ఐక్యమత్యమే మన బీసీల యొక్క బలం. ఐక్యమత్యంతోనే మనం అధికారం సాధించగలుగుతాం. అధికారమే అంతిమ లక్ష్యం. అధికారం సాధిస్తే అన్ని సమస్యలకు అదే పరిష్కారం అన్నారు. పేదరిక నిర్మూలన, విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం అన్నింటినీ బీసీలు సాధించవచ్చు అనే దానికోసం మనం ఏకమై ఐక్యమత్యంతో అధికారం సాధిద్దామని పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ అకాడమీ ఏర్పాటు విషయంలో గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపిన విధంగా ఓబీసీ యువతి, యువకులు మరియు రాజకీయంగా పోటీలో ఉండటానికి ఉత్సుకత ఉన్న నాయకులకు తప్పకుండా మీరు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని, ముఖ్యంగా మాట్లాడటానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు స్పీకింగ్ థెరపీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, స్టేజ్ ఫియర్ పోయే విధంగా అందరినీ తయారు చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని పోటీ చేయడానికి అర్హులుగా అకాడమీ చేస్తుందని భేరి రామచంద్ర చెప్పడం జరిగింది.